హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అలాగే జ్యోతిష్య నిపుణులు, వాస్తు నిపుణులు, ఆయనకి మ్యారేజ్ బ్యూరో కూడా ఉందండి జయశంకర్ పేరుతోటి. సో ఈ రోజు మనతో పాటు ఉన్నారు సురేంద్ర శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఎన్నో అనుమానాలు జాతక విషయాలకు వస్తే కనుక ఒక పెళ్లి సంబంధం చేయాలి అంటే రకరకాలుగా చూస్తారు, నక్షత్ర పరంగా అయినా ఇంకొక పరంగా అయినా. ఈ త్రిజ్యేష్ఠ అంటారు, అంటే జ్యేష్ఠ పుత్రుడికి, లేదంటే జ్యేష్ఠ నక్షత్రం ఉన్న అమ్మాయికి, లేదంటే జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు. ఈ త్రిజ్యేష్ఠలు అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఏ రకంగా ఈ త్రిజ్యేష్ఠలు లెక్క కడతారు? ఇప్పుడు ఇంటికి పెద్దవాళ్ళు అన్న వాళ్ళు జ్యేష్ఠుడు, అమ్మాయి జ్యేష్ఠుడు. అమ్మాయి ఇప్పుడు ఆల్రెడీ 2 జ్యేష్ఠ అయిపోయింది. త్రిజ్యేష్ఠ అంటే జ్యేష్ఠ మాసమై ఉండకూడదు, మళ్ళీ ఇంకోటి జ్యేష్ఠ నక్షత్రమై ఉండకూడదు. ఇలా 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 3 కలిసినాయి అనుకోండి, త్రిజ్యేష్ఠ అనేది మనం చేయకూడదు. అంటే వివాహాలు చేయకూడదు, వాళ్ళ కార్యక్రమాలు ఏమీ చేయకూడదు, ఆ పెళ్లికి సంబంధించిన ఇలాంటి అయినా కూడా అవి మనం దాని దగ్గరికి వెళ్ళకూడదు. ఇప్పుడు దానికి ఇప్పుడు జ్యేష్ఠ మాసం నడుస్తుందమ్మా. ఇప్పుడు ఆల్రెడీ మీరు వద్దన్నా ఇది త్రిజ్యేష్ఠ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇద్దరు జ్యేష్ఠులు కదా, ఒక అబ్బాయి అమ్మాయి జ్యేష్ఠ ఇద్దరు పెద్ద ఇంటికి ఇద్దరు పెద్దవాళ్ళు, ఇంటికి పెద్దవాళ్ళు, పెద్ద అమ్మాయి పెద్ద అబ్బాయి పెద్ద, ఆల్రెడీ 2 జ్యేష్ఠ. ఇప్పుడు ఏం నడుస్తుంది? జ్యేష్ఠ మాసం నడుస్తుంది కాబట్టి అది జ్యేష్ఠ అవుతుంది. కాబట్టి ఇప్పుడు పెళ్లిళ్ళు జ్యేష్ఠ మాసంలో చేయకూడదు. అలాగే మళ్ళీ ఇంకెప్పుడు చేయాలండి అనుకోను. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ లగ్గాలు వస్తున్నాయి కదా, మళ్ళీ ఆగస్టులో లగ్గాలు వస్తున్నాయి. ఆగస్టు లగ్గాలు వచ్చినప్పుడు జ్యేష్ఠ నక్షత్రంలో చేయకూడదు. అర్థమవుతుందా? జ్యేష్ఠ నక్షత్రం అనేది మనం చేయకూడదు. ఇంకోటి ఏంటంటే లగ్నాల విషయంలో కొంతమందికి కొన్ని డౌట్స్ అంటే ఏంటంటే శని నక్షత్రాల్లో చేయకూడదు, కుజ నక్షత్రాల్లో చేయకూడదు. ఇలాంటి అంటే మనకు మన లగ్నాయత్తు మనము వీళ్ళిద్దరికి ఎప్పుడు కలుస్తున్నా ఏంటి ఎప్పుడు ఉంది మనము తారలు చూస్తాం కాబట్టి ఆ తారల ప్రకారము ఇట్లా శని హోరలో కానీ కుజ హోరలో కానీ హోర చక్రాలు కూడా ఉంటాయి అందులో. అంటే లగ్గం బాగుంది అనేది తీసేసుకోండి, కానీ హోర చక్రాలు కూడా చూడాలి, అవి కూడా చాలా ఇంపార్టెంట్. సూర్య హోరలో కానీ అట్లా ఇలాంటివన్నీ చూస్తూ ఆ నక్షత్రాలని శని, సూర్య, మళ్ళీ కుజ నక్షత్రాలు, ఈ నక్షత్రాలు ఎందుకంటే ఏంటంటే పాపగ్రహాలకు సంబంధించిన నక్షత్రాలలో వివాహం చేయకూడదు. అలాంటి లగ్నాలు పెట్టుకోకూడదు. అలా పెట్టుకోకపోవడం చాలా ఉత్తమం. ఇట్లా త్రిజ్యేష్ఠ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో ఎవరికి ఏదైనా హాస్పిటల్ జరగటము, అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ రావటము అని ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. అట్లా ఒక్కొక్క మైండ్ లో హైపర్ టెన్షన్ పడటము ఇట్లా. ఎందుకంటే ఆ పెళ్లి కూడా మనం ఆ త్రిజ్యేష్ఠలో చేయడం వల్ల ఏంటంటే అప్పుడు ఏమవుతుంది అంటే జ్యేష్ఠ అవుతుంది కదా, త్రిజ్యేష్ఠ అవుతుంది కదా. అలా చేయడం వల్ల ఏంటంటే ఆ పెళ్లి ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ రావడం, గొడవలు జరగటము, పెళ్లి సరిగా త్వరగా కాకపోకుండా ఉండటం. అంటే మనం పెట్టిన టైం మనం ముహూర్తం నిర్ణయించడం జరుగుతుంది. ఆ ముహూర్తం నిర్ణయించిన టయానికి పెళ్లి కాకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇద్దరు జ్యేష్ఠులు ఉన్న నక్షత్రాలకి పెళ్లి చేయొచ్చా? చేయకూడదు. అంటే ఇప్పుడు అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రము, అబ్బాయి జ్యేష్ఠ నక్షత్రం కలవకపోతే చేయొచ్చు? అస్సలు చేయకూడదు. అసలు ఏంటంటే జాతకాలు వీళ్ళిద్దరు చూస్తే కలుస్తాయి, కానీ ఏంటంటే ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళు ఒకే రాశి అవుతుంది. ఆ ఒకే నక్షత్రం ఒకే రాశి ఉంటే పెళ్లి చేయకూడదు. అట్లా అది ఎలా అంటే ఇద్దరికి ఇప్పుడు ఎల్నాడు శనులు వస్తాయి, అష్టమ శనులు వస్తాయి, మళ్ళీ అర్ధాష్టమ శనిలో వస్తాయి. ఇలాంటి శని మనకు గోచారీత్యా వస్తుంటాయి. అప్పుడు మనకి ఎల్నాడు శనిలో ప్రభావం ఏంటంటే మనం ఎప్పుడు కూడా మనం వర్క్ చేస్తూనే ఉంటాము, ఏ పనులు సరిగా కావు. అష్టమ శనిలో అయింది అనుకోండి, ఇంట్లో ఎవరైనా కాలం చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే ఓల్డ్ ఏజ్ లో కావచ్చు, ఇంకేదైనా సంథింగ్ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ ఉండొచ్చు. అట్లా ఇటు తరపు నుంచి బంధువులు ఒకేసారి కాలం చేస్తే ఎలా ఉంటుంది? అప్పుడు వాళ్ళు మనకు ఓదార్చే వాళ్ళు, మీరు ఒకరు బాగలేకపోతే ఒకరు మంచి ఉంటే ఓదార్చుతుంటారు, వాళ్ళ ఇద్దరిని ఓదార్చలేము. కాబట్టి అంటే జ్యేష్ఠ నక్షత్రం అనే కాదమ్మా, ఏ నక్షత్రం అయినా కూడా ఒకే నక్షత్రం ఉంటే అది చేయకూడదు. అంటే ఇద్దరికి ఒకేసారి ప్రభావాలు ఏ జాతకంలో చూసుకున్నా గ్రహ బలం బాగోకపోయినా ఇద్దరికి ఒకేసారి ప్రభావం చూపించడం వల్ల చేయకూడదు అంటున్నారు. అవును. అంటే ఏ నక్షత్రం అయినా ఎనీ నక్షత్రము ఇవన్నీ చూసుకొని మనము పెళ్లి ముహూర్తం నిర్ణయించాలేదు. అంటే మనం జాతకాలు మనం చూసినప్పుడు చాలా ఆచితూచి అడిగేస్తాం కదా. పెళ్లి అంటే మామూలు మాటలు కాదు, 1-10 సార్లు ఆలోచించి ఈ నక్షత్రాలతో సహా వీళ్ళిద్దరికి ఏమేమి ఉన్నాయి ఇవన్నీ చూసి పెళ్లి ముహూర్తం నిర్ణయించి అప్పుడు పెళ్లి చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ త్రిజ్యేష్ఠల్ని లెక్క కడుతున్నాము, తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా గురుగారు, వాళ్ళకి ప్రభావం ఎలా ఉంటుంది అంటారు? కంపల్సరీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం చూడండి కొన్ని దాంట్లో వీళ్ళు బాగానే ఉంటారు అని అనిపిస్తాం, సడన్ గొడవలు పెట్టు అప్పటికప్పుడే ఒకరికొకరు ఓర్చుకోండి. ఇప్పుడు జ్యేష్ఠమ్మ నక్షత్రం వల్ల కొంచెం కోపం ఎక్కువే, అది బుధ నక్షత్రం అయినా కూడా కొంచెం హైపర్ కోపం ఉంటుంది వాళ్ళకు. అప్పుడు ఏమవుతుంది, ఆ దశాంతర దశలు వచ్చినప్పుడు, గోచారీత్య వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఏంటంటే చీటి మాటికి గొడవ పడటము,
ఓపిక తగ్గి ఉండదు వాళ్ళకి ఓపిక అనేది. అట్లా ఏమవుతుంది ఒకరికొరకు డిష్ పెద్ద గొడవలాగా అవుతాయి, అది పెద్ద ఇష్యూలాగా వెళ్ళిపోతుంది, అది ఎక్కడికో దారి తీస్తుంది. ఇవన్నీ కాకుండా మనం ఇది చూసుకునేటప్పుడు కొంచెం ఆలోచించి ఎట్లాగో అవుతుంది, ఒక 2 months అవుతుంది, మళ్ళీ వేరే ముహూర్తాలు వస్తాయి. అప్పుడు మనం మంచిగా ఆచితూచి అడుగు వేస్తే మీ లైఫ్ బాగుంటుంది, మీ పిల్లల లైఫ్ బాగుంటుంది. ఎందుకంటే పెళ్లి అంటే ఇప్పుడు మనం జాబ్స్ అనుకోండి అమ్మా, ఇది కాదు ఇంకోటి మారుస్తాం, ఇది నచ్చలేదు అనుకో ఇంకోటి అట్లా మనం ఏది మారుస్తూ ఉంటాం. పెళ్లి అనే జీవితాలు ఒకేసారి చేసుకుంటాం కదా, అప్పుడు ఎట్లా ఉంటుంది మన పరిస్థితి. ఇవన్నీ ఎందుకంటే మనం ఇంట్లో ఫ్రెష్ గా ఉంటేనే ఇక్కడ డ్యూటీ మనం చేయగలుగుతాము, మన నలుగురికి మనం మాట్లాడగలుగుతాము. ఇంట్లో సరిగా లేకపోతే మనం ఏది చేయలేము. అంటే చాలా నేను ఇందాక మిమ్మల్ని ఒక మాట అడిగాను, తెలియని వాళ్ళు చేసుకుంటే ఏంటి పరిస్థితి. ఇప్పుడు తెలియక చేసుకునే వాళ్ళకి ఏదైనా పూజలు అలాంటివి ఏదైనా చేసుకోవడం వల్ల కొంచెం అయిపోయింది రిలీఫ్ దొరికే అవకాశం. అంటే పరిహారాలు అనేది ఎట్లా అంటే మేము ఏం పరిహారాలు చేసుకోవాలి, శివుని ఆరాధించాలా, విష్ణు అలా కంటే ఇట్లా ఒక పొరపాటున చేసుకున్నాము, మాకు జరిగిపోయింది, మాకు పలానా టైంలో అయింది, మాకు ఇంట్లో ఇష్యూస్ వస్తున్నాయి అలా అనుకున్నప్పుడు నన్ను అడిగితే నేను పర్సనల్ గా వాళ్ళకి ఏం చెప్తానంటే ఇవన్నీ కంటే మీరు ఇంకో మంచి ముహూర్తం తీసుకొని పెళ్లి చేసుకోండి. రెండోసారి ఎలా అవుతుంది, ఇప్పుడు మీకు మ్యారేజ్ డే అని వస్తుంది, ఆ రోజు దాంట్లో వేసుకోవడం మీద చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్ గా కొంత వయసు ఇచ్చిన తర్వాత మనం ఇష్టంగా చేసుకుంటాం, స్వీట్స్ పెట్టుకుంటాం. అదే ఇప్పుడు మాకు ఇట్లా పడతలేదు, మాకు ముహూర్తం సరిగా లేదు, మా జాతకాలు బాగాలేవా, మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకొని. అంటే లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇవన్నీ తెలియదు, ఏదో ఇష్టపడతారు వెళ్ళిపోతారు చేసేసుకుంటారు. అలాంటి వాళ్ళలో ఇలా ఒకవేళ కలిసి వస్తే కనుక సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి? ఇదేనమ్మా నేనేం చెప్తున్నానంటే మీరు మళ్ళీ మంచి ముహూర్తం చూసుకొని మంచిగా మీరు పెళ్లి చేసి, పెళ్లి అంటే ఏదో ఆర్భాటంగా కాకుండా ఏదో గుళ్ళో మీరు మంచి రోజు మీ జాతకం ప్రకారం మంచి రోజు, మంచి నక్షత్రము మీకు ఇట్లా 3 జ్యేష్ఠ అయ్యింది కాబట్టి మళ్ళీ సెకండ్ సారి మళ్ళీ ఇట్లా పసుపు మళ్ళీ ముహూర్తాలతో పసుపు తాడు లాంటిది కట్టించుకొని నాటం చేసుకుంటే వాళ్ళకి మంచి ఉపశమనం జరుగుతుంది. ఇక మళ్ళీ మనకు ఆ ఫీలింగ్ కూడా వెళ్ళిపోతుంది, మీకు ఆ దోషాలు కూడా వెళ్ళిపోతాయి. ఇలా చేసుకోవడం వల్ల అక్కడ నుంచి మంచిగా ఉంటారు. అంతకంటే మంచిది పరిహారం ఇంకా ఉండదు. మనము ఈ పూజలు చేయాలా, ఈ వ్రతాలు చేయాలా, ఈ మాంగళ్యం ఇవన్నీ కంటే కూడా ఇట్లా కాక జరిగి ఉంటే మంచిగా టైం చూసుకొని మీరు మంచిగా ఇది పాటిస్తే అది పెద్ద ఖర్చు కూడా ఉండదు, మీకున్న దోషాలు కూడా వెళ్ళిపోతాయి. మంచి పరిష్కారం చూపించారు, ధన్యవాదాలండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః.